హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు నవంబర్ 1వ తారీఖు. దేవుని మహాకృప వల్ల గత 10 నెలలు దేవుడు మనల్ని కాపాడి 11వ నెలలో ప్రవేశపెట్టినందుకు ఆయన స్తుతులు చెల్లిద్దాం. దినములు గడుస్తూ ఉండగా సంవత్సరాంతంలోనికి మనం వచ్చి ఉండగా మన లెక్కలు దేవునితో సరిచేసుకుందాం. దేవుడిచ్చిన అవకాశాలు ఎన్నున్నాయి, ఎన్నెన్ని మేలులు చేశాడని గుర్తు చేసుకొని వాటిని ఎన్నిటిని మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎన్ని విషయాల్లో ఆయన్ని ఘనపరుస్తున్నాం, ఎన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఆయన నామాన్ని మహిమపరచగలిగాము అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. మన ముందున్న 2 నెలల్లో ఈ సంవత్సరం కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను మనం నెరవేర్చామా అని పరిశీలించుకొని వెనకబడిన విషయాలను, చేయలేకపోయిన వాటిని, మన జీవితాల్లో జరగనటువంటి వాటిని మనం ఆశిస్తూనే ఉన్నాం. జనవరి 1వ తారీఖు నుండి ఎదుగో 10 నెలలు ఎదురు చూసాం. ఇంకా నాకు జవాబు రాలేదే, ఇంకా నాకు విడుదల దొరకలేదే, ఇంకా నా జీవితంలో అభివృద్ధి లేదే అనేవారు ఈరోజు ప్రభువుని గట్టిగా పట్టుకోండి. ఆయన సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థించండి. ప్రభువా, నీవు త్వరపరచు, నీ కార్యమును సఫలపరచు అని అడగండి. అవును, ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, మనమే సిద్ధపడలేదన్నమాట. మన సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడైనా నీ అవసరత కొరకు తగినది చేసే దేవుడిగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ఉదయం ఇచ్చావు, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడి మా అవిశ్వాసము నుండి మాకు విడుదలిచ్చి విశ్వాస నేత్రములతో నిన్ను చూచుటకు, నీ కార్యములు చూచుటకు, నీ వైపు చూచిన ఆయన దీవించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. రోజు బైబిల్ చదువుతున్నారా? మీరు రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు జనవరి 1వ తారీఖు నుండి చదువుంటే ఈ పాటికి మీరు బైబిల్ను ముగింపు దశలో ఉంటుంటారు. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు మీరు చదవటం ప్రారంభిస్తే, కనీసం మీరు ఇప్పుడుదా చేయకపోతే ఈ రోజు నుంచి చేయండి. వచ్చే సంవత్సరం ఈ నవంబర్ 1వ తారీఖు కల్లా ఒకసారి ఆది కాండం నుండి ప్రకటన వరకు మీరు బైబిల్ చదివి ముగించిన వారు అవుతారు. బైబిల్ చదవటం వల్ల మనకు ఆదరణ దొరుకుతుంది, జ్ఞానం కలుగుతుంది, విశ్వాసం వృద్ధి చెందుతుంది. దేవుని మనసును, దేవుని శక్తిని ఆయన ఎంత గొప్పవాడన్న సంగతిని మనం గుర్తించగలుగుతాం. బైబిల్లో దేవుని గొప్పతనం ఉంది, మన బతుకుల్లో ఆ గొప్పతనాలు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన సృష్టిని మనం చూస్తే ఆయన ఎంత గొప్పవాడు అని మనం గుర్తించగలుగుతాం. ఈ రోజున సగటు మనుషుడు గదులకు, ఏసీ రూములకి, ఆఫీసులకి, బెడ్రూమ్లకే పరిమితమైపోతున్నాడే కానీ దేవుని సృష్టించిన సృష్టి వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, నక్షత్రాలను చూస్తూ, మా చిన్నప్పుడు సాయంత్రం పడుకోవాలంటే 6 బయట మంచాలు వేసేవాళ్ళు. మంచాల మీద బయట పడుకుంటే, పైకి తల పెట్టి పడుకుంటే నక్షత్రాలు చూస్తూ ఉండేవారు. భలే ఉన్నాయి ఈ నక్షత్రాలని. నేను ఎన్నోసార్లు లెక్క పెడదామనుకునేవాడిని. లెక్క పెడుతూ అలాగే నిద్రపోయేవాడిని. లెక్కించలేనన్ని నక్షత్రాలు ప్రభు సృష్టించాడు. అలాగే ఎంత చక్కటి సముద్ర తీరానికి వెళ్ళండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆకాశము, భూమి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఆ చివరి కోణలు మనకు కనపడతాయి. ఆ అలలు ఎగిరెగిరి పడుతూ మళ్ళీ లోపలికి పోతున్నప్పుడు, లాక్కపోతున్నప్పుడు మొదట్లో అది ఎంతో చిన్నపిల్లలుగా ఎంతో ఎంజాయ్ చేస్తారండి. మనం అటువంటివి చూడటం లేదు. మన జీవితాల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి, ఆటుపోటులు ఉంటాయి. అన్నీ సమరసంగా ఉండవు, అన్నీ ఒకేలాగా ఉండవన్న సంగతి మనం గ్రహించుకోగలుగుతాం. ఏది చూసినానండి, ఆయన చేసిన చక్కటి పక్షులు చూడండి, అవి ఎంత చక్కగా ఎగురుతున్నావో. పెట్రోల్ అక్కర్లేదు, ఛార్జీ అక్కర్లేదు. ఆకాశంలో ఎగిరే పక్షులు చూడండి. అసలు వాటిని చూసి ప్రభు మనల్ని నేర్చుకోమన్నాడు. అవి దాచుకోవు, కొట్లు కట్టుకోవు, అవి ఆహారం కొరకు తాపత్రయపడవు. ఒక్క పిచ్చుక కూడా కనీసం ఒక్క రోజు కూడా
పస్తుండకుండా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగిన మనం ఎలా ఉండాలండి? ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడ్డామన్న సంగతి మనం గుర్తు చేసుకుంటున్నామా? ఎప్పుడు చూసినా నీ పేదరికాన్ని, నీ దరిద్రతను, నీ బలహీనతలను, నీ చేతకానితనాన్ని, నీ అప్పులు, నీ సమస్యలు, నీకు చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ రోగాల గురించి ఆలోచించుకుంటున్నావే కానీ నీ రోగాలను స్వస్థపరచగలిగిన, నీ స్థితిని మార్చగలిగిన, నిన్ను ఉన్నత స్థితికి ఎక్కించగలిగిన, నీ అవసరతల్ని తీర్చగలిగిన దేవుని మీద దృష్టి ఉంచు. దేవుడు చేసిన మేళ్లను తెలియచేయి. కీర్తన 19లో ఒకసారి తీయండి. కీర్తన 19లో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు. అయితే వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటిని ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్న వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. 6వ వచనం చదివితే, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. ఆకాశమును చూడండి, అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఏ ఊర్లో ఉన్నాయి ఆకాశాలు? ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా భూదిగంతముల వరకు ఆయన ఆకాశ మండలములను విస్తరింపజేశాడు. ఆయన అంతరిక్షం, మనం కళ్ళతో చూడలేని అంతరిక్షం ఉంది. ఆకాశం కళ్ళతో చూడొచ్చు. అంతరిక్షం చూడాలంటే వాటికి ప్లానటోరియంకి వెళ్ళండి, వాళ్ళు కొంత వివరిస్తారట. ఆ అంతరిక్షం మనకు ఆకాశం పైనున్న ఆకాశములలో ఉన్న గ్యాలక్సీ, అది ఎంత అద్భుతంగా చేశాడు. అన్నీ తిరుగుతూనే ఉన్నవి. ఒకదాంతో ఒకటి క్లాష్ అవ్వదు, ట్రాఫిక్ జామ్ అవ్వదు, అక్కడెక్కడ యాక్సిడెంట్లు అవ్వవు. అయితే అయిపోయింది మన పని అంతే. వాటన్నిటి యొక్క ఆకర్షణ శక్తిని ఎంత చక్కగా యాక్యురేట్గా దేవుడు పెట్టాడు. ఇవాళ శాటిలైట్స్ ద్వారా ఎదుగో ఇక్కడి నుంచి నేను మాట్లాడుతుంటే ఈ వాక్యం మీరున్న దగ్గరకు వస్తుందంటే, ఈ మాటలు అక్కడ అందుతుంటే ఆ శాటిలైట్స్ తిరుగుతున్న భూమిని గుండ్రంగా తిరుగుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడున్నారో అక్కడ కూడా తిరుగుతున్నాయి కనుక అది రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ చేరతా ఉంది. ఏదో సైంటిస్టులు గొప్పోళ్ళు అనుకుంటున్నామే కానీ అసలు అంతరిక్షాన్ని సిద్ధపరిచిన సైంటిస్టులు కనుగొనేటువంటి సత్యాలకు మూల కారకుడైనటువంటి ఆ మహాజ్ఞానైన దేవునిని మీరు గుర్తించారా? నీ దేవుడు ఎంత గొప్పవాడని నీవు ఎరిగావా? ఆయన ఎంత అద్భుతంగా తన చేతిని చాచి ఈ సృష్టి అంతటిని క్రమపరుచుతున్నాడో. సృష్టించడం ఒక వింత అయితే దాన్ని మెయింటైన్ చేయడం. ఈ సూర్యుడు ఈ దిక్కున బయలుదేరి ఆ దిక్కు వరకు అతడు తిరుగుతూ ఉన్నాడు. ఈ భూగోళానికి సూర్యుడు కనుక ఇంకొక 5% దగ్గరకు వస్తే మనందరం మసి అయిపోతామట. అంత వేడిని తట్టుకోలేక భూమి అంతా కాలిపోతుంది, మసి అయిపోతాం. అలాగే ఇంకో ఒక 5% వెనక్కి వెళ్తే మనం ఫ్రీజ్ అయిపోతాం, అందరం బెగసకపోతాం. మనకు అర్థం కావట్లేదు సూర్యరశ్మి వలన ఎంత మేలు కలుగుతుంది. భూదిగంతముల వరకు ఇవాళ క్రిములు, ఫంగస్ ఇవి రాకుండా ఉన్నాయంటే ఎంత యాక్యురేట్గా, ఎంత వేడి కావాలో అంత మటుకు వచ్చేటట్టు సృష్టిని ఏర్పాటు చేశాడు దేవుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుందో తెలుసు కదా మీకు. ఇవన్నీ తెలియకపోతే తెలుసుకోండి. దానికి ఎవరు చేశారు అవి? ఎంత అద్భుతంగా ఆయన సృష్టిని సిద్ధపరిచాడు. అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో చూస్తే, 40వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన తన పుడిసెలతో జలమును కొలిచిన వాడెవడు? పుడిసెలు అంటే పిడికిలతో.
పిడికిలతో జలములు కొలిచిన వాడెవడు? నీటిని ఎన్ని నదులు ఉన్నాయో ఆ ప్రపంచంలో, మన దేశంలోనే బోల్డ్ నదులు ఉన్నాయి, సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని మరి డివైడ్ చేశారు. అంటే మధ్యధరా సముద్రం, అరేబియా సముద్రం, ఇలా చూశాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి మృత సముద్రం. ఆ సముద్రాలలో ఉన్న జలము, నదులలో నుండి వచ్చే జలం అంతటినట ఆయన పిడికిల్లో పట్టుకోగలిగినంత, అంటే అంత ఆయన హస్తము ఎంత పెద్దది. ఆ జలాలను కంట్రోల్ చేయగలిగిన వాడు. ఆ జలాలను ఆ యొక్క చూడండి, ఒక్క చోట మొన్న ఆంధ్రాలో ఆ తుఫాను చెలరేగితే, సముద్రంలో ఉండాల్సిన నీళ్లు బయటకు వస్తే, ఆకాశం తూములు విప్పబడితే ఎంత నష్టం వాటిల్లింది. అక్రమం వలన ఆయా సమయాలలో దేవుడే అలాగా అనుమతిస్తున్నాడు. అంతేగాని ఆయన ప్రతి దానిని, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్, ఆయన ఆధ్వర్యంలో ఉందండి. ఆయన గుప్పిలితో నీటిని కొలిచేవాడెవడు? జానతో ఆకాశములను కొలవేసేవాడెవడు? ఈ రోజుల్లో లెక్కలో మెషర్మెంట్స్, పూర్వకాలం టేపులు ఉండనప్పుడు జాన అంటే ఇది ఈ బొటన్ వేలు దగ్గర నుంచి చిటికెన వేలు వరకు ఉన్న డిస్టెన్స్ని జాన అంటారు. అంటే ఆయన ఆకాశాలన్నీనట జానతో కొలుస్తాడట. అంటే ఎంత పెద్ద హస్తం ఆయనకున్నది. ఆయన ఎంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న ప్రభు. ఆయన సమస్తమును తన ఆధ్వర్యంలో ఉంచుకొని ఉన్నాడు. జానతో ఆకాశములను కొలిచినవాడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలోని మట్టి అంతటా ఒక కొలపాత్ర, ఒక మెషర్మెంట్స్ డబ్బాలో వేసి ఇంత అని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? మెషర్ చేయగలిగిన వాడు ఉన్నాడా? కానీ ఆయనకు తెలుసు. త్రాసులో పర్వతములను తూచిన వాడేవాడు. పర్వతాలన్నీనట త్రాసులో తూచినట్టుగా ఎంత వెయిట్ ఉందని ఆయన చెప్పగలిగిన వాడు. ఇంత గొప్ప దేవుడు. ఆయన నక్షత్రాలను పేరు పెట్టి పిలిచేవాడు. లెక్కించలేనన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయని చెప్పినా కూడా ప్రతి నక్షత్రం యొక్క పేరు కూడా ఆయన ఎరుగుడు. ఎందుకంటే మాకు ఇవన్నీ చెప్తున్నాడు అంటున్నారేమో. దేవుడు ఎంత గొప్పవాడో అన్నీ వెరిగినప్పుడు, ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని, ఆయన ప్రేమను, ఆయన యొక్క సంరక్షణను మనం చూచినప్పుడు, ఇవన్నీ దేవుడు నీ కొరకు నా కొరకు చేశాడండి. మనుష్యుడి తలాకారంలో తన స్వరూపంలో చేసి ఆ రోజు ఏదేను తోటలో ఉంచి అనుభవించండి, ఆనందించండి, సేద్యపరచండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పాడు. మన కొరకే, పిల్లల కొరకు మీరు బొమ్మలన్నీ కొనిచ్చి ఆడుకోండిరా అని చెప్పినట్టు, మన కొరకు దేవుడు తన అన్ని సిద్ధం చేసి వాటి యందు మీరు ఆనందించండి, దేవుని కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించండి అని చెబితే, మనం సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించేవారు కొందరు, సృష్టికర్తను మరిచి తాము సృష్టించుకున్న వాటిని పూజించేవారు మరికొందరు. ఈ ఐప్యాడ్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ మనం సృష్టించుకున్నాయే కదా. ఈ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాం. ఆ ప్లాస్టిక్, ఆ డబ్బు, ఆ ప్రింట్ అయిన డబ్బులు ఎక్కడి నుంచి చేసి ఎవరిచ్చారు? అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ నోట్లు చూడండి, మీగావు. వీటిని చూసుకొని వాటిలో ఆనందిస్తున్నామే కానీ దేవుడు నీకు సర్వసృష్టి మీద అధికారం ఇచ్చాడు. సర్వసృష్టిలో ఉన్న సమస్తము నీ కొరకు దేవుడు ఇచ్చాడు అన్న సంగతి మనం మర్చిపోయి, అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనివాడిగా మనం లోకం మీద ఆధారపడుతున్నాం, సాతానుకు లొంగిపోతున్నాం కనుక రోజు మన బాధలు, సమస్యలు, తలనొప్పి, జ్వరము, అది ఇది, యాక్సిడెంట్లు, అప్పులు, శోధనలు అనేదే పట్టుకొని అక్కడే తిరుగుతున్నాం. కానీ అంత గొప్ప దేవునికి నా అప్పెంత, ఇంత గొప్ప దేవునికి నా రోగమును తీసివేయటం ఎంత మాత్రం? ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. ఆయన నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన భూదిగంతముల్లో పడున నన్ను పైకి లేపుతాడు, కృంగిన వారిని లేవదీస్తాడు. నా దేవుని దృష్టి నా మీద ఉంది. నక్షత్రాలను పేరు పెట్టి పిలిచేవాడు తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న నన్ను ఎరగడా, నన్ను పిలవడా?
అందరినీ ఒకేసారి చూడగలిగినంత గొప్ప దేవుడు, అందరి అవసరత ఎరగగలిగినంత గొప్ప దేవుడు, అందరి ప్రార్థనలు వినగలిగినటువంటి ఒకేసారి వినగలిగినటువంటి గొప్ప దేవుడు, అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ లోకంలో చిన్న చిన్న వాటిని తలంచుకొని కుమిలిపోతూ కూర్చుండిపోక, ఎలా బతకాలి అని బతుకు భారమై విసిగిపోక, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీ యజమానై ఉన్నాడు, నీ కర్త అయి ఉన్నాడు, నీకు దిక్కై ఉన్నాడని గుర్తించి, ఇంత గొప్ప దేవుడు నీ చిన్న అవసరతలన్నీ తీర్చడం చాలా సులభం అన్న సంగతి మీరు గ్రహించి, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు కనుక ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చికాకు పడిపోక, సమస్యలన్నీ ఎదురుకుంట పెట్టుకొని కృంగిపోక, ఎదుర్కోవలసిన సమస్యలను బట్టి భయపడిపోక, యేసయ్యను ముందు పెట్టుకొని ఇంత గొప్పదేవా గొప్పదేవా నాకు సహాయం చేయని అడగండి. ప్రతిదీ చక్కగా ఆయన తీర్చి పెడతాడు, చేసి పెడతాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, నీతో ఉంటాడన్నాడు. ఈ ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనల్ని తన బిడ్డలుగా కాపాడడం ఆయన యొక్క పని. నిన్ను పేరు పేరున మనల్ని ఎరిగిన దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు. ఈరోజు ఈ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆదరించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మేము దిక్కులేని వాళ్ళమని, బలము లేని వారిమని, చేతగాని వారిమని, పనికిరాని వారిమని అనుకుంటూ కృంగిపోతూనే ఉన్నామే కానీ మా దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు చేసేవాడు, అనంతమైన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నన్ను ప్రేమించేవాడు, నన్ను దీవించేవాడు, నన్ను క్షమించేవాడు, నన్ను సహిస్తున్నవాడు, నా కొరకు ప్రాణమిచ్చిన వాడన్న సంగతిని మేము గుర్తు చేసుకొని, నీ సృష్టిని, నీ శిలువ యాగమును జ్ఞాపకం చేసుకొని, పాపినైన నా కొరకు పరలోకము వదిలివచ్చి మానవుడిగా ఈ లోకములో జీవించి నీ అద్భుత శక్తిని చూపించి మా విమోచన క్రయధనం కొరకు ఈ శిలువలో యాగమయ్యావన్న సంగతిని మరల ధ్యానిస్తూ, శిలువ యందు మాకు నిరీక్షణ, విజయము, స్వస్థత, రక్షణ, పరలోక రాజ్య వారసత్వము ఉందన్నది గుర్తించి నిన్ను నమ్ముటకు, విశ్వసించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాల్లో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ హిందీ, డాక్టర్ జైపాల్ మలయాళం అండ్ తమిళ్ అండ్ బెంగాలీ, కన్నడ ఆల్సో అవైలబుల్ అండి. మీరు డిఫరెంట్ లాంగ్వేజ్ కొరకు ఆ లాంగ్వేజ్ పేరు కూడా టైప్ చేయండి. ఇఫ్ యు నో 2-3 లాంగ్వేజెస్ వస్తే వాటిలో కూడా మీరు వేస్తున్న పోస్టులను, చెప్తున్న వాక్యాన్ని ఆలకించి ఆధ్యాత్మికంగా బలపరిచింది. ఒకవేళ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో వేరే భాషల వాళ్ళు ఉంటే ఆ భాషల వారికి ఆ పర్టికులర్ భాష ప్రోగ్రామ్స్ను మీరు షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు. ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తూ ఉండండి. ప్రభుత్వం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తూరులో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప తోడైనదిగా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టెంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీ వారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం.
రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.